నీవు ఈ ఫలాన్ని తింటే దేవునిలా అవుతావు, నీ కళ్ళు తెరుచుకుంటాయి, ఆయన ఎందుకు నీకు అడ్డుపడుతున్నాడు అని నాతో అంది. ఆ మాటలు నా హృదయంలో ప్రతిధ్వనించాయి. ఆలోచన, ఆశ, అహంకారము మూడూ కలిసి నన్ను చీకటిలోనికి నెట్టాయి. నేను ఆ పండును తీసుకున్నాను, తిన్నాను, ఆదాముకి కూడా ఇచ్చాను. ఆ క్షణంలో మా కళ్ళు తెరుచుకున్నాయి. కానీ మా మనసు మూసుకుపోయింది. పాపం వెలుగును దాచివేసింది. మేము మొదటిసారి సిగ్గు, భయము, పాప వేదనను అనుభవించాము. దేవుని స్వరం మళ్ళీ మాకు వినిపించింది. ఆదామా, నీవెక్కడా అని. మేము దాక్కున్నాము. కానీ సృష్టికర్త నుండి ఎవరు దాగగలరు? ఆయన అడిగాడు, నీవు తినకూడదని చెప్పిన చెట్ల పండ్లు తిన్నావా అని. అందుకు ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ ఫలాన్ని నాకు ఇచ్చింది, నేను తిన్నాను అని. ఆ మాటను నేను వినగానే వణికిపోయాను. దేవుడు నన్ను చూశాడు. నేను విన్నపముగా చెప్పాను, ప్రభువా, సర్పము నన్ను మోసగించింది, అందుకే నేను తిన్నాను అని. ఆ రోజు దేవుడు తీర్పు చెప్పాడు. సర్పము నేల మీద నడవలేక పాకేలా మారుతుందని నాకు ప్రసవ వేదనను విధించాడు. ఆదాములు కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ సర్పము అంటే సాతాను మానవ జాతిని దేవుని నుండి వేరు చేయాలి అనే కుట్రతో నన్ను మోసం చేశాడు. పాపం యొక్క ఫలితము ఎప్పుడు శ్రమ, వేదన, మరణము. అయితే అదే సమయంలో ఆయన కృపా వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ సంతానము ఒకరోజు